సన్నిధి కోటములను సంతోషముగా చేయు సాధనములు నేర్పించే సాధు దేవదాసో సన్నిధి కోటముల ద్వారా సాధనను నోడించి సరిగా దైవ స్వరమును వినో పద్ధతిని నేర్పించి బైబిల్ మిషను యొక్క భవ్య చరిత్రను వినరే భారతీయులారా భయభక్తులతో. దేవుని యొక్క మహాగణమైన కృపయు ఆశీర్వాదమయు ఈ పరిశుద్ధ సాయంకాల సేనాయి సన్నిధి మహానుభవంలో దిగినటువంటి మనకు విస్తారమైన ధన్యతలను తండ్రి దయచేయునుగాక. దేవుని యొక్క వాక్యములు గత దినము ఇశ్రాయేలీల గోత్రములలో ప్రథమ సంతతి అయి ఉన్న రూబేను గోత్రము యొక్క అంతస్తులను అలాగుని వారి యొక్క శాపకృతమైన పరిస్థితులను దేవుని యొక్క వాక్యము ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారు వారి తండ్రి అయిన యాకోబు యొద్ద నుండి దీవెన పొందలేదు, ప్రవక్త అయిన మోషే యొద్ద నుండి దీవెన పొందలేదు, చివరిగా దేవుని యొద్ద నుండి కూడా వారు దీవెన పొందలేని వారుగా కనబడుతున్నట్లుగా నిన్నటి దినాన జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తదుపరి రెండవ గోత్రముగా రూబేను తరువాతి సంతతి వాడైన షిమ్యోనును గూర్చి ప్రభు పేరిట జ్ఞాపకం చేసుకుందాము. ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయము 33వ వచనము చదువుకున్నట్లయితే, ఆమె మరలా గర్భవతి అయి నేను ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనిని కూడా దేవుడే నాకు దయచేసెననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. చిన్ని ప్రార్థన. పరమాకాశపు దూతల సేనలు పొగడగ నీదు ప్రేమామయుని స్తోత్రము చేయగా పరమానందు నీ వేగ స్మరించను రారే అని పరిశుద్ధులకు దైవజనుని ద్వారా స్తుతిగానములతో నిన్ను స్తుతించగలుగు ఘనస్థితిని ఈ పరిశుద్ధ సంఘమయ్యున్న మాకు బయలుపరచిన దేవా, ఈ దినమున వినువారిని వివరించు వారిని నీ స్వాధీనమున ఉంచుకొనండి. నీ లోకములో నీ తలంపు మా యందు స్థిరపడు పర్యాంతము రాకడలో నీతో నడిచి పరిపూర్ణమగు పర్యాంతము నీ ఆత్మీయ అంతస్తులు మమ్మలను ఫలింపచేయమని ప్రతి గోత్రమునకు పేరు పేరున దీవెనలను వారి తప్పిదములను సరిదిద్దిన దేవుడవైన నీవు మా వంశములలో ఉన్న ప్రతి చిక్కును పరిహారము చేసి నీ దిక్కుగా మమ్మలను త్రిప్పుకొని లోకములో చక్కనైన సంఘముగా మమ్మలను పరలోకమునకు ఎక్కించుమని పరలోకనాథుని యొక్క మొక్కుబడి ద్వారా ఎన్నో ఆశీర్వాదములను పెంపార చేయు పరిశుద్ధాత్మ దీవెనకర్త అయిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, క్రీస్తు నాథుని కృపా సమాధానం మనకు తోడయుండును గాక. నిన్నటి దినమున రూబేను అనే మొదటి కుమారుని ఆమె ప్రసవించిన దినమున పెద్ద కుమారుడు పుడితే ఇంటిలో పండగే, కానీ
ఆ కుమారుని యాకోబు మహాభక్తుడు హర్షించకపోవుటను బట్టి లేయాకు కలిగినటువంటి కుమారుడై ఉన్న రూబేనును ఇశ్రాయేలీల వంశములో ప్రథమ సంతానమైన అతన్ని గూర్చి ఆమె రూబేను అని నామకరణము చేసి దాని అర్థమును వెల్లడి చేసింది. యెహోవా నా కుమారుని చూడుము. యెహోవా నా కుమారుని, ఎందుకనగా కన్న తండ్రి తన బిడ్డను చూడలేదు గనుక, దరి చేర్చుకొనలేదు గనుక, నాయన నువ్వు నా కుమారుని చూడుము అని అతనికి రూబేను అని నామకరణం చేసింది. ఇప్పుడు కొంతకాలమైన తరువాత ఈమె మరలా ఆమె ప్రసవ దినములను నిండి రెండవ కుమారునికి ఈమె జన్మనిచ్చిందట. అతడు జన్మించగానే అప్పుడు కూడా యాకోబు మహాభక్తుడు కలిగిన కుమారుడిని గూర్చి హర్షించుట లేదు గనుక మరలా ఇతనికి ఈమె పెట్టిన పేరు షిమియోను, అనగా యెహోవా వినుము, లేకపోతే యెహోవా నా మొరను ఆలకించుము. షిమ్యోను అనే పదానికి అర్థము యెహోవా వినును లేక వినుము అని రాసుకోండి. ఎందుకు అంటుందంటే నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనమును మనము చూసినట్లయితే ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా చూచితిని, వారు పెట్టిన మొరను. చూసారా వాక్యములో ఏమని రాయబడి ఉందో? నిశ్చయముగా నా బిడ్డలైన వారు పెట్టినటువంటి మొరను నేను విన్నాను, వారిని నేను చూస్తూనే ఉన్నానని ప్రభువు వాక్యము ద్వారా బయలుపరుస్తున్నారు. ఈ లేయా రాహేలులు ఇరువురును అక్క చెల్లెళ్ళు. యాకోబు ఒకరిని ఇష్టపడ్డాడు, కానీ తన మామగారు మాత్రము ఈమెను అనగా పెద్ద కుమార్తెను వివాహం చేసుకుంటేనే నీకు చిన్న కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేస్తానని మధ్యలో ఒక కాంక్ష పెట్టడంతో, ఒక షరతు పెట్టడంతో, అప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా రాహేలు విషయమై లేయాను కూడా అతడు వివాహము చేసుకున్నాడు. రాహేలు కన్నా లేయా యొక్క విశ్వాసమే చాలా గొప్పది వాక్యములో. ఎందుకంటే కలిగిన ప్రతి కుమారుని కూడా ఆమె దేవునికి అప్పచెప్పేసింది. నా మాట అర్థమవుతుందండి? ఆమె కనిన ప్రతి కుమారుని బాధ్యతను కూడా లేయా ఎవరికి అప్పచెప్పింది అంటే దేవదేవుని చేతిలో పెట్టేసింది. మొదటిగా దేవా నా కుమారుని చూడుము అని రూబేనును, ఇప్పుడు దేవా నా కుమారుని మొర వినుము అనగా అని షిమ్యోను అని రెండవ కుమారునికి పేరు పెట్టింది. ప్రియులారా, ఇందాక విన్నాం, దేవుడు చూచే దేవుడు, వినే దేవుడు కాబట్టి ఐగుప్తు దేశం అనగా దాస్య గృహములో నుండి వారిని చూస్తూ ఉన్నాడు, వారు పెట్టిన ప్రతి మొరను వింటూ ఉన్నాడు. నేను ఉన్నవాడును అనువాడును అన్నాడు దేవుడు. ఆయన ఉన్నాడు కాబట్టి చూచాడు, అనువాడు కాబట్టి ప్రతి మొరను తప్పక వినినవాడే. దేవుని ఎందుకు ప్రియపెట్టారా? అసలు దేవుడు ఏం వింటాడు? నిన్న ఏం చూస్తాడో చెప్పాను కదా, చెప్పాను. తన తండ్రి అయిన యాకోబు తన యొక్క భార్య అయిన రాహేలు యొక్క ఈ యొక్క సమాధి క్రమమును జరిగించినప్పుడు దేవుడు రూబేనును చూస్తున్నాడు కాబట్టి ఆ చెడు దృష్టి రీత్యా జరిగిన వ్యభిచార క్రియను ఎవరికి తెలిసేలా చేశాడు? యాకోబు తెలిసేలా చేశాడు. రెండవదిగా దేవునికి వ్యతిరేకుడై ఉన్నాడన్న విషయము దేవునికి తెలిసింది కాబట్టి ఆ దినమున మోషే ఇచ్చినటువంటి శాపమును బట్టి రూబేనీయులు కూడా ఆనాడు హతమైపోయిన వంశావళులలో ఎంతో మంది కుటుంబములు రూబేను గోత్రముల నుండి హతమయ్యాయి. మూడవదిగా దేవుని దేశము మీద అబద్ధ సాక్ష్యం, కానాను దేశములో జరిగినంత దేవుడు చూశాడు కాబట్టి రూబేనీయులు కూడా అబద్ధ సాక్ష్యము పలికారు కనుక చూసిన దేవుడు వారు చేసిన పనులకు తీర్పును తీర్చాడు. ఈ రోజు అలాగునే యెహోవా వినును అనే మాటను మనకు షిమియోను గోత్రము ద్వారా మహాభక్తురాలు లేయా తెలియజేస్తుంది. అసలు దేవుడు మన యొద్ద ఏం వింటాడు? మనం ఎప్పుడు అంటా ఉంటాం, అందరూ ప్రార్థన
చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నారు, వారికి నెరవేరుతుంది, నాకు నెరవేరదు. అసలు దేవుడు ఏం వింటాడో తెలిస్తే ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థించాలో తెలుస్తుంది. నా మాట అర్థమైందండి? మీకు ఒక గొప్ప సత్యం చెప్పనా? బైబిల్ మిషనర్లు చేసే ప్రార్థనలు చాలా తస్మాత్ జాగ్రత్తగా చేయాలి. దేవదాసయ్య గారు చెప్పారు ఈ మాట. బైబిల్ మిషన్ వారు ఒక్కసారి ప్రార్థన కోసం మొక్కరిస్తే తస్మాత్ జాగ్రత్తగా ప్రార్థన చేయాలి అంట. అంటే పలికే ప్రతి పదములోనూ కూడా ఒక తలంపును, దైవ ఉద్దేశమును, దైవ జ్ఞానమును కలిగి దేవుడు వింటున్నాడు, భయభక్తితో చేయాలి. అయ్యగారు పాటలు ఏమని రాశారు? బైబిల్ మిషన్ యొక్క భవ్య చరిత్రను వినరే భారతీయులారా, దేనితో? వినేవాడే భయభక్తులతో ఉండాలి అన్నారు. మరి ప్రార్థన చేసేవాడు ఇంకెంత భయభక్తులతో ఉండాలి? ఇది సామాన్యమైన మిషన్ కాదు. బైబిల్ మిషన్ వారు బైబిల్లో ఇమిడిపోయిన వారు. అందుకే వాగ్దానములు చూడుడి, దేవుని వాక్య గ్రంథమునందున్న వాగ్దానములు చూడుడి అన్నారు. ఈ వాగ్దానములను బట్టి మన ప్రార్థన నెరవేర్పులను తండ్రి వింటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ దినమున పక్కవాణి యొక్క సణుగులు, మాటలు, లోకక్రియలు అన్నీ సమకూర్చి చేయటం వలన లోకములో నీ ప్రార్థన ఉంది, కానీ ప్రార్థన నీ లోకములు విడిపోయింది. కాబట్టి దేవునికి నీ మనవులు చేరటం లేదు. వాక్యములో నేను చూపిస్తాను. దేవుడు మన యొక్క ప్రార్థన మొరలు ఎలా వింటాడంటే, పరిశుద్ధ లేఖన భాగములో కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నట్లయితే, ప్రార్థన ఆలకించువాడా, అమ్మా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అంటే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, శరీరము మీద మనుష్య రూపేణ ఎవరు ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు. అన్యుడు గాని, ధన్యుడు గాని, కానివాడు గాని, లేనివాడు గాని ఎవరు ప్రార్థన చేసినా ఏం చేస్తాడంట? దేవుడు తప్పక వింటాడట. అందుకే నీకు తోడై ఉంటిని, నీ మనవిని ఆలించి ఉంటిని అన్నారు ప్రభు. ప్రభు ఏం చేస్తాడంట? అందరికీ తోడై ఉంటాడట. అందరికీ కనబడి మాట్లాడమని మిషన్ వారు ఎందుకంటారంటే, అలా దేవుడు మాట్లాడేవాడై ఉన్నాడు గనుక ప్రతి ఒక్కరి యొక్క చిక్కులను పరిహారము చేస్తున్నాడు, వారి చెడు దిక్కులను బాగును చేస్తున్నాడు. అందుకే సర్వ శరీరులు చేసే ప్రార్థన దేవుడు వింటాడు అని వాక్యం అంటుంది. వచనములు మనము చూస్తే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నట్లయితే, మలాకీ గ్రంథం 3:16, అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి. మొదటిగా దేవుడు వినేటువంటి విషయములు ఏంటంటే, మన ప్రతి మాట దేవుడు వింటాడు. మన ప్రతి మాటలు ఎవరికి వినబడతాయి? దేవుడు వింటాడు. మనుషులు చేసే భయంకరమైనటువంటి జ్ఞానము లేని పని ఏమిటంటే, ఒక మాట అనేస్తాం. అందుకే మాట జాగ్రత్త అంటారు. మాట ప్రాణము రెండూ ఒక వేరు కాదు. మాటే ప్రాణం. అందుకే దేన్నైనా వెనక్కి తీసుకోవచ్చు, కానీ మాట దారితే వెనక్కి తీసుకోలేం. ఈ దినమున అలాంటి మాటలు ఎవరి దృష్టిలోకి వెళ్ళిపోతాయి చెప్పండి? లేనిపోని మాటలు హాని తెచ్చును. ఒకానొక దినమున నీకేముంటది? తీర్పు ఉంటుంది సుమి అని రాశారు. పాట గుర్తుందా? పాపావృత్తిని మానుకొనుడి, ఎందుకనగా శాపాలు నరకంబును సహింపలేవు అన్నారు. అందులో ఉందా లేదా చరణం? లేని మాటలు, కాని మాటలు హాని తెచ్చును. దేవుని కాలమున తప్పిదము కలిగిన ప్రతి ఒక్క మనుషునికి తప్పక తీర్పుండును సుమి అని రాశారు. దేవుడు ఏం వింటాడు అంటే, ప్రతి మనుషుల మాటలు వింటాడు. ఈరోజు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా తస్మాత్ జాగ్రత్త. దేవుని విషయములో ఉన్నాం కాబట్టి, ఆయన సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు కాబట్టి నీ మాట, నీ పని అన్నీ ఆయనకెరుగే. అర్థమైందా? మొదటి చరణంలోనే రాస్తారు గారు, ఎంత పాపమైనా, ఎట్టి పాపమైనా అంతయు దేవునికి అవగాహన ఉందే.
ఏమంటే అంతే కదా, నువ్వు చేసేది చిన్నదా పెద్దదా లేక ఆ రోజుదా ఈ రోజుదా అన్నది ప్రభువుకు అనవసరం. ఎంత పాపమైనా ఎట్టి పాపమైనా అంతయు కూడా ఎవరికి అవగాహన? దేవునికి అవగాహన. అందుకే మాటలాడు వారలారా మాట జాగ్రత్త, మాట పొదుపు. మాట ఏం చేసుకోవాలి? పొదుపు. ఎందుకంటే దేవుడు చెవులు పెట్టి మరీ వింటాడంట. మాటలు ఖచ్చితంగా వింటాడు. నువ్వన్న ప్రతి మాట నువ్వు మర్చిపోదువేమో కానీ దేవుళ్ళు మరుచునా? ఇప్పుడు గుర్తొచ్చిన పాట ఏంటన్నది, నువ్వు వాడు ప్రతి మాట నువ్వు మర్చిపోతావేమో, చెవులు పెద్దవి చేసుకుని వింటాడు దేవుడు. ఏనుగు చెవులు చాట చెవులు అంటారు. ఏనుగు కంట ఏ దూరాన ఏ ఆపదన్న చిన్న శబ్దం వచ్చినా ఏనుగుకు తెలిసిపోద్దంట. అందుకే ఏనుగులు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటాయి, గుంపులు గుంపులుగానే ఉంటాయి. విడిగా ఏనుగులు తిరగవు. వేరే వేరే జంతువులన్నా తిరుగుతాయేమో కానీ ఏనుగులు ఎప్పుడు ఏం చేయమంట? ఎప్పుడు అప్రమత్తంగా ఒక స్థలంలో ఏ చోటుకి వెళ్ళినా కూడా కలిసే ఉంటాయి. అందుకే సింహాలైనా పెద్ద పెద్ద పులులైనా కూడా ఏనుగులు గుంపు వస్తుంటే దూరం జరిగిపోతాయి. అందుకే గజరాజు వెళ్ళే దారి రాజమార్గము అన్నారు. ఆ కాలంలో కవులు ఏమన్నారండి? గజరాజులు వెళ్ళేటువంటి దారి ఏ మార్గం అంట? రాజమార్గం అంట. ఆ దారిలో ఎటువంటి జంతువు వెళ్ళినా కూడా ఆ పాదముద్రలో కలిసిపోతుంది తప్ప వాటికంటూ ప్రత్యేక స్థానం. అలాంటి మార్గం. మరి 100 ఏనుగులు మన దారంటే వెళ్ళి అనుకోండి, మన పొలం నుండి వెళ్ళి అనుకోండి, దారంతా ఎలా మారిపోద్ది చెప్పండి? రోడ్డు వేసినట్టు అయిపోద్ది. అదే అంటున్నారు, రాజమార్గము గుండా వెళ్తాయట. అందుకే చేట చెవులతో ప్రతి విషయాన్ని పసికట్టగలిగిన ఏనుగు వలె దేవుడు పరలోకములో నుండి చెవులు పెద్దవి చేసుకుని వింటాడంట. నువ్వు అన్ని మర్చిపోతావు కానీ దేవుడు విని మాత్రం మర్చిపోడు. తీర్పు తీరుస్తాడు ఒక దినమున. వాక్యములో మరొక మాట చూస్తే, మొదటిగా దేవుడు మన మాటలు అన్ని వింటాడు. రెండవది నిర్గమాకాండము 16వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్లయితే, నేను ఇశ్రాయేలు ప్రజలైన వారి యొక్క సనుగులను వింటిని. రెండవది ఆలయానికి వస్తాం, ఓ పావు గంట పెరగ్గా నేను ఎంతసేపు వెళ్ళిపోదామా? ఓ నాకు సిలుగు తెచ్చుకుందా? వద్దులే అలా వెళ్ళిపోదాం, ఏమైపోదాం. వాడే సొనుగు నాకు వినపడకపోవచ్చు, నీ పక్క వాడికి వినపడకపోతే ఎవరు వింటారు? దేవుడు వింటాడు. అర్థమైపోతుంది కదా ఆ వాక్యంలో ఎంత ప్రత్యేక. ఇది ఆలయం గురించి మాత్రమే కాదమ్మా. ఆలయం ఒక్క విషయం గురించి చెప్పట్లా. పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా ఉండే సంఘం రాకడెప్పుడని సణుక్కుంటూనే ఉంటదంట. ప్రభువు ఇంకా రాలేదని సణుక్కుంటూనే ఉంటదట. అందుకే ఈ సణుగులన్నీ కూడా దేవుడు ఏం చేస్తా ఉంటాడు? నేను పరలోకములో నుండి ఇశ్రాయేలు ప్రజలు చేసిన ప్రతి సణుగులను నేను విన్నాను. సణుక్కున్న వాడికి ఎలాంటి తీర్పు ఇవ్వాలో దేవుడు అలాంటి తీర్పిస్తాడు. నాయన నా ప్రార్థన విను అని అనగానే వదిలేయగానే దేవుడు ప్రార్థన ఒకటే వింటాడని అపార్థం చేసుకోదు, అన్ని వింటాడు దేవుడు. మూడవదిగా చూసినట్లయితే పరిశుద్ధ వాక్యములో ఆదికాండము 29వ అధ్యాయం 33 చదువుకోమ్మా. ఆమె మరలా గర్భవతి అయి నేను ద్వేషింపబడితిని అన్న సంగతి ఇతనిని కూడా నాకు దయచేసిననుకొని దేవుని వాక్యము యొద్దకు వచ్చిన ప్రియ బిడ్డలారా, నీతిమంతులైనటువంటి వారిని దూషించే దూషణలు ఏవైతే ఉన్నావో వాటిని ప్రభు వింటాడు. ఇప్పుడు యాకోబు మహాభక్తుడు ఇశ్రాయేలు అని పేరు మార్చబడినటువంటి భక్తుడు. అలాంటి అతడు దేవుడు వింటున్నాడు చూస్తున్నాడని చాలా ఎలా ఉండాలి? జ్ఞప్తితోనూ అలాగనే సమయవనముతోనూ బాధ్యతగా ప్రవర్తించాలి. కానీ తనకు పుట్టినటువంటి మొదట కుమారుని లక్ష్య పెట్టలేదు. ప్రభు చూసాడా లేదా? ప్రభుకు అప్పగించేసింది కదా. ఇప్పుడు రెండవ బిడ్డను కూడా తను దూషించాడని ఈ బిడ్డను కూడా ప్రభువుకు అప్పగించింది. యాకోబును దేవుని దృష్టిలో ఒక చెప్పండి ఎలాగా దోషి వలె ఆమె చిత్రీకరించింది.
కారణం ఏమిటంటే యాకోబు చేసిన పని దేవుడు చూశాడు. బిడ్డల విషయంలో అలా ఉండొచ్చా? దేవుని వాక్యం అంటుంది యెహోవా ఇచ్చిన స్వాస్యం ఎవరు? బిడ్డలు. యెహోవా ఇచ్చిన స్వాస్యం తన కన్న బిడ్డలే కదా. వారిని లెక్క చేయకపోగా, వారిని ప్రేమతో స్వీకరించకపోగా, వారిని వెలివేతగా చూసినందుకు గాను లేయా నా బిడ్డను దూషించినందుకు మొదటి బిడ్డను దూషించాడు, అందుకు గాను రెండో బిడ్డను ఇచ్చాడు. ఇప్పుడు రెండో బిడ్డను కూడా దూషిస్తున్నాడు కనుక దేవునికి అప్పచెప్పేసింది. అలాగనే మిరియాము కూడా సనుక్కుందంట మోషే విషయంలో. మిరియాము కూడా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రయాణంలో మిరియాము కూడా మోషేను గురించి సనుక్కుందంట. అది దేవుడు వేసాడు, వాక్యంలో కూడా రాసేశారు. అది విన్నాడు కాబట్టి రాయబడింది. ఈ రోజు యాకోబు చేసిన పని కూడా వినబడిపోయింది. నీతి మంతులైనటువంటి వారిని దూషించే దూషణలు దేవుడు వింటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఆయనను కొట్టిన వారు, తిట్టిన వారు, ఆయన కాదన్నవారు, వద్దన్నవారు అందరూ కూడా లెక్క కట్టిందులో రాయబడ్డారా లేదా? ఇవన్నీ ప్రభువు యొక్క కంటి స్పష్టతలో ఉన్నవి కనుక వాక్యములు ఈరోజు మనం చదువుకుంటున్నాం. అందుకే దయచేసి దేవుని ప్రియబిడ్డలారా, జీవ గ్రంథములో నీ పేరు వైభవముగా లిఖించబడాలి గాని లోపములతో, పాపములతో, శాపములతో లిఖించబడరాదు. చివరిగా మనము చూస్తే సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. ఉండగా షిమి చూసారా? షిమి దావీదు ఎదుట ఒకలాగా తరువాత ఒకలాగా నీతిమంతులను దూషించే పని చేస్తూ ఉంది. షిమి ఏం చేస్తుందంట? నీతిమంతుడైన దావీదు ఎవరు? దావీదు నీతిమంతుడు. దేవుని మాటను, దేవుని పనులను జరిగించుటకు ప్రభువు యొక్క అంతస్తు చేత అభిషేకింపబడిన రాజు, వక్త, పరిచారకుడు, సేవకుడు, దాసుడు, రేపటి దేవుని యొక్క ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో మూల పురుషుడు. ఆమెను, అతడిని ఈమె దూషించిందట. ఈ దోషణలన్నీ కూడా ప్రభు ఏం చేశారు చెప్పండి? విన్నారు, చూచారు. ఇప్పుడు నాయనా నా మొర విను అని నువ్వు ఎప్పుడైతే ప్రభువుకి చెప్పావో, ప్రభువు ఇప్పుడు కూడా మన మాటలు వింటాడు. ఈ క్షణము, ఈ తరుణము, నిద్ర పోయే ముందు, నిద్ర లేచే ముందు నీ ఆలోచనలన్నీ కూడా ప్రభువుకు బాగుగా తెలుసు. అందుకే సణుక్కునేటప్పుడు జాగ్రత్త, చాడీ చెప్పేటప్పుడు జాగ్రత్త, మాట్లాడేటప్పుడు జాగ్రత్త, మాట వదిలేటప్పుడు జాగ్రత్త, మనసులో ఆ మాట తయారు చేస్తున్నప్పుడు జాగ్రత్త, అంతకు మించి నువ్వు జాగ్రత్త. మనం ఏంటండి? జాగ్రత్త. అందుకే మాట భద్రం సుమా అన్న. దేవదాసయ్య గారిని ఎప్పటికీ కూడా ఎందుకు ఇన్ని ఆశ్చర్య కార్యములు ప్రభు పేరిట చేసిన ఆయనను లోకములో ఒక వ్యక్తిని చేయలేకపోతున్నారు ప్రజలు అంటే కారణం ఏమిటంటే, ఆయన మనుష్యులతో సహవాసము చెయ్యని భక్తుడు, దేవునిని తప్ప వేరొక మనుష్యుని యొక్క సాంగత్యమును కోరని భక్తుడు. దేవదాసయ్య గారు ఎవరంటండి? ఇప్పుడు మనిషి కంట్లో పడితేనే ముంచేస్తారు. లోకం తీరేంటండి? మనుషుల కళ్ళల్లో పడ్డామంటే మనం ఏమైపోతాం? మునిగిపోతాం, ముంచేస్తారు. దైవజనుడు మనుషులెవరితోనూ కూర్చుని వ్యవహారాలు, మాటలు, పాటలు, ఇక లెక్కలేక లోకము విషయాలు కానీ ఏమి మాట్లాడేవారు కాదంట. ఆయనకు లోకములో తల్లి లేదు, తండ్రి లేదు, అయిన వారు లేరు, కాని వారు లేరు, పిల్లలు లేరు, పెద్దలు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు. ఆయనకున్నదల్లా ఒకటే. నాకేమి కొదువా నాదుడుండా, శ్రీకరుండకు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు. ఆయనకున్నదల్లా ప్రభువే, ఉంటున్నదల్లా ప్రభువే, ఉండబోయేది ప్రభువే. ఇహమునందు పరమనందు పరమవాసి యేసు తప్ప ఆయన దృష్టిలో పరులెవ్వరూ లేరు. అందుకే దైవజనుడు తలపెట్టిన ఏ కార్యమైనా దేవుడు జరిగించాడట. ఆయన దాసుని బిడ్డలమైన మనము కూడా ఎంచి ప్రార్థించిన ఎడల కొంచెమైనను మనకేమి కలగదు? శోధన కలగక
మించిన దీవెనలను దేవుడు ఇస్తానని చెప్పారు. ఈరోజు లేయా తన యొక్క కుమారుడి యొక్క ఆత్మ ఘోషను ప్రభువుకు వినిపింపజేసింది కనుక దేవుడు షిమ్యోను యొక్క ప్రతి కదలికను వింటూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో కంటికి కనబడే విషయం కన్నా చెవితో వినే విషయాలే చాలా భయాన్ని పుట్టిస్తాయి. ఈరోజు టీవీలో వచ్చేసింది, ఏ టీవీ ఛానల్ పెట్టినా న్యూస్ ఛానల్లో వాళ్ళు చంపారు, వీళ్ళు చంపారు, వాళ్ళు చంపారు, వీళ్ళు చంపారు, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు ఇదే మాట. కానీ అప్పట్లో రేడియోలు ఉండేవి. ఈ రేడియోలు ఉన్నప్పుడు అప్పుడు ఆసక్తి ఎలా ఉందో చూడండి. ఏదైనా ఒక చోట ఒక వ్యక్తి చనిపోతే ఆ విషయం వినటానికి ఊరంతా కూడా ఆ రేడియో దగ్గరికి వచ్చి కూర్చునేవారు. ఈరోజు చూస్తున్నా కూడా పర్వాలేదే, ఎప్పుడు చూసేది కట్టేస్తున్నాం. కానీ ఎప్పుడు మాత్రం ఒక విషయాన్ని వినాలంటే రెండు చెవులు పెద్దలు చేసుకొని ఆలోచనలన్నీ ఆ రేడియో మీద పెట్టి ఆ స్వరాన్ని వినటానికి సమయాన్ని కేటాయించేవారు. అంటే స్వరానికి అంత శక్తి ఉంది. ఈరోజు చూడండి, మనం ఇంత ప్రశాంతంగా వాక్యం చెప్పుకుంటున్నాం. అమ్మా ఎప్పుడో మా నాన్నగారు నా మాటలు రికార్డ్ చేశారు చిన్నప్పుడు. అవును, ఆయన బాగానే అడిగారు. లేదు, చిన్నప్పుడు నేను ఏడ్చినప్పుడు నా మాటలు హాస్పిటల్లో రికార్డ్ చేశారు. మా నాన్నగారు బ్లాక్ కలర్ టేప్ రికార్డర్ ఉంది. ఆ టేప్ రికార్డర్లో ఒక క్యాసెట్ లో నా మాటలు రికార్డ్ చేస్తే ఆ మాటలు మళ్ళా నాకు రిపీట్ పెడితే అవేమో అర్థం కదా, ఏడుపులు పెడబొప్పులు ఏముంటాయి కదా, అవన్నీ పెట్టి వినిపిస్తే నాకు అప్పుడు ఒక విషయం అనిపించింది. నేను ఎంత అద్భుతంగా ఏడ్చానా అని విందామని అక్కడికి వెళ్ళి కూర్చున్నా. చాలా చండాలంగా అయితే ఏడ్చాను, వద్దులే. దాని తర్వాత క్యాసెట్ మొత్తం తీసేశారు. వద్దులే, ఇంత భయంకరంగా పిల్లడు ఏడవడని అప్పుడే ఒక రకం క్యాసెట్ నేను మొత్తం తీసేసాను. అప్పుడు రీల్ క్యాసెట్లు చాలా ఇష్టంగా నాన్నగారు పెంచుకున్నారు. కానీ అది నేను 4 ముక్కలు చేశాను, మొత్తం నాకు చేసిస్తాను దాన్ని. సరే, స్వరానికి ఉన్న బలము అది. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు సమూయేలు మహాభక్తుడు ఆలయములో ఉన్నప్పుడు సమూయేలు అని పిలవగారు, ప్రభువా ఎక్కడున్నావు నాయనా అని. సమూయేలు ఏం చేశాడంట? ప్రభువుని ఎక్కడ వెతికేశాడు. వారి గురువు గారితో, అయ్యా నాకు స్వరం వినబడిందంటేను, అబ్బే లేదు నాకు వినబడిందంటే ఆ స్వరం కొరకు మళ్ళా వేచి చూస్తే రెండోసారి పిలిచిన మళ్ళా ఎవరన్నప్పుడు 2 సార్లు విని ఆ యొక్క స్వరము కొరకు తను కనిపెట్టుకోక 3వ తరుణమున అది దేవుని యొక్క స్వరమేనని చాలా ఆనందముతో ప్రభు మాటలను విన్నాడు సమూయేలు మహాభక్తుడు. దేవుని ప్రియబిడ్డలారా, వాక్యమును మనము చూసినట్లయితే ఇక్కడ వాక్యము ప్రకారముగా దేవుడు పరిశుద్ధమైన అంతస్తును బట్టి షిమియోను గోత్రము యొక్క స్వరమును, వారి యొక్క తలంపులను, వారి యొక్క జీవిత భయాలను, ప్రతి విషయములను దేవుడు వింటూనే ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనం మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. వాక్యములో కొంచెం ముందుకు వెళ్ళి ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనం. షిమియోనును లేవి అనువారు సహోదరులు బలాత్కారపు ఆయుధములు. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈ షిమియోను తర్వాత పుట్టినటువంటి 3వ కుమారుడు లేవి గోత్రం. ఈ ఇరువురునంట ఒకే మాట కలిగిన వారు, చాలా పౌరుషం కలిగిన వాళ్ళు కూడా. ఈ ఇరువురి యొక్క ఖడ్గాలు ఎలాంటివట? పదునైనవి, బలమైనవి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధ లేఖన భాగములో మనము చూసినట్లయితే వాక్యములో మనము కొంచెము ముందుకు వెళ్ళి మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నట్లయితే, సాతానా నా వెనుకకు పొమ్ము, కానీ దేవుని యొక్క సంగతులను నీవు తలంపకై ఉన్నావు. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ఈ ఇరువురి సహోదరులైనటువంటి వారు ఖడ్గములతో పోల్చబడిన వారు. అంటే సమరానికి సై అనే వ్యక్తులు వీళ్ళిద్దరు. ఆ వ్యక్తిత్వముతోనే చివరిగా వారి యొక్క సహోదరి విషయములో ఒక ప్రాంతమంతటిని నాశనము చేసేశారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఆ విషయములో శాపమును పొందుకున్నారు వీరు. దేవుని యొక్క ఏర్పాటు వద్దకు వచ్చినట్లయితే పేతురును కూడా ఆ కాలమునందు సైనికుని యొక్క చెవును తెగనరికిన పేతురును ప్రభు అంటున్నారు. ఆ కాలము జరిగినటువంటి పని ఈ రోజు జరగనై ఉంటూ ఉన్నదని గ్రహించిన ప్రభు అంటున్నారు, పేతురు
ఎందుకు పేతురు ఖడ్గముతో ఈ యొక్క స్థితిని ప్రభు గుర్తిస్తున్నారంటే, లేవి గోత్రము యొక్క స్థానములోనికి పేతురు కూడా నిలబడబోయే యాజకుడు కాబట్టి. పేతురు ఎవరండి? ఆది అపోస్తల సంఘమునకు నాయకుడు. ఆ కాలమున వారు దేవునిలో ఉండవలసిన వారు ఒక ప్రాంతమంతటిని, చెల్లి యొక్క జీవితాన్ని వాళ్ళు ఆదినం ఏమిటో పాడు చేయటం వలన వాళ్ళు వివాహం కుదుర్చుకున్నట్లుగానే మాట్లాడుకుని ఏం చేశారంట, తండ్రికి తెలియకుండా ప్రాంతం అంతటిని హతమార్చేశారు, రక్తభూమిగా చేసేసారు, అందరిని చంపేసి. అందుకు యాకోబు ఎంతో వేదన పడుతూ దేవుని ఎంత అంగలార్చాడు. ఈ దినమున యేసు ప్రభువు కొరకు పేతురు ఎప్పుడైతే ఈ యొక్క చెంప నరకడం జరిగిందో, ఈ చెవు నరకడం జరిగిందో, ఆనాడు ప్రభు అంటున్నారు, సాతానా వెనకకు పో, నువ్వు నన్ను అభ్యంతరపరుస్తున్నావు అంటున్నా. పేతురును కాదు, పేతురులో ఉన్న చెడు స్వభావాన్ని ప్రభు ఏం చేస్తున్నారంట, బయటకు పొమ్మంటున్నారు. వారిలో ఆలోచన ఉంటాను బట్టి ఆనాడు వారు శపింపడ్డారు. ఈ రోజు పేతురు శపింపబడకూడదు గనక దేవుడు ఆ యొక్క తలంపుని తీసివేసేశారు. దేవుని ప్రియబిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించినట్లయితే పరిశుద్ధ లేఖన భాగం అంటుంది, వీరిని గూర్చి మోషే మహాభక్తుడు ఆ లేఖన భాగాల ద్వారా అంటున్నారు, వీరు మోషే మహాభక్తుని యొద్ద నుండి దీవెన పొందుకోలేకపోయారంట. మొదట అన్నయ్యేమో మోషే ద్వారా శపింపబడ్డాడు, వీళ్ళు శపింపబడలేదు కానీ దీవెన మాత్రం పొందుకోలేకపోయారంట. కానీ దీవెన పొందుకోలేని ఈ యొక్క గోత్రము దీవెనలు ఇచ్చే స్థానములో దేవుడు నిలబెట్టాడు. అర్థమైందా అండి? వీళ్ళు దీవెనలు పొందుకోలేదు కానీ ఏ స్థానంలో ఉంచాడు దేవుడు? దీవెనలు ఇచ్చే స్థానంలో ఉంచాడంట. వాక్యములో చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము ప్రారంభము నుండి చివరి వరకు మనం చదువుకుంటే అక్కడ ఒక్క దీవెన వచనము కూడా వారి గురించి మోషే పలకలేదు. అన్ని గోత్రాలను గురించి పలికాడు గాని ఈ షిమ్యోను గోత్రాన్ని గురించి మాత్రం పలకల. కానీ 27వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 11లో మీరు చూసినట్లయితే అక్కడ రాసిస్తున్న పరిశుద్ధ వాక్యం, ఆ దినమందే లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు దీవెన వచనములను పలుకుటకై. చూసారా? ఈ 6 గోత్రముల వారు గెరీజీము పర్వతము పైన దీవెన వచనములను పలుకుటకు ఏర్పాటు చేయబడ్డారు. దేవుడు చూసారు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడో. ఇంకా అంత మాత్రమే కాక తర్వాత కూడా మనం చదివితే కంటిన్యూ చేయమ్మా. రూబేను, గాదు, ఆషేరు, దాను, నఫ్తాలి శాపవచనములను పలుకుటకై. చూసారా? దేవుని వాక్యమును బట్టి గెరీజీము కొండపై దీవెన వచనములను పలుకుటకు 6 గోత్రాలు, ఆ తరువాత ఏవాలు కొండపై శాపవచనమును పలుకుటకు మరి 6 గోత్రాలను ఆ దినమున మోషే ఏర్పాటు చేసి. అంటే 33వ అధ్యాయములో దీవెనలను పొందుకొనలేని ఈ వంశము, ఈ గోత్రము 27వ అధ్యాయములో మాత్రం ఏమిచ్చిందంట? దీవెనిచ్చింది. దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మనుష్య కుమారుడు, మానవునిగా వచ్చిన దేవుడు. కానీ దైవజనులు దేవదాసయ్య గారు సెలవిచ్చినట్లు ప్రభువు వెళ్ళిపోతూ వారిని ఒక మాటను గురించి చెప్పి వెళ్ళిపోయారంట. దీవించి శిష్యులను దేవలోకమేగి నాకు రక్షకానా. ఈ దీవెనలు ఎప్పుడైతే శిష్యుల మీదకి వచ్చాయో అప్పటి నుండి శిష్యుల యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి స్థితులు కలగటం ప్రారంభమయ్యాయి. పేతురు ముట్టుకొనకుండగానే ఎంతో మందికి స్వస్థతనిచ్చాడు.
యోహాను పరలోక దర్శనాలను పరిపూర్ణంగా చూచేవాడుగా ఉన్నాడు. యాకోబు మహాభక్తుడు ప్రభువు కొరకు హతసాక్షుల వరసలో ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవడానికి నిలబడ్డాడు. ఫిలిప్పు మహాభక్తుడు పరిచారకునిగా ఎన్నో చోటకు సువార్త పరిచర్యలు చేశాడు. దేవుని ప్రియమిత్రులారా, అంతకు మిక్కిలి మొట్టమొదటి శిష్యుడైనటువంటి ఎవరు చెప్పండి? ఎవరు? పేతురా? మొదటి శిష్యుడు అండి యేసుక్రీస్తు ప్రభుకి. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పేర్లు చెప్పండి ఒకసారి. ఏమండి? యోహాను గారు. వాక్యంలో చూపిస్తాను, కంగారు పడదు. అప్పుడు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దీవెనలు ప్రభు ఇచ్చారన్న చెప్తాను. ఈ రీతిగా 6 గోత్రాలు శాపమునకు 6 గోత్రాలు దీవెనలకు ఇచ్చుటకు ఆయా 2 పర్వతాల పైన వారు నిలబడ్డారట. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, దీవెన వీరికి ఎలా పోయింది అంటే ప్రియబిడ్డలారా, న్యాయాధిపతుల కాలములోను అలాగే దినవృత్తాంతముల గ్రంథములోను యెహోషువ గ్రంథములోను వీరి తలంపులన్నీ దేవుని దృష్టి నుండి దాటిపోయాట. అంటే రూబేను గోత్రము, ఆ తదుపరి షిమియోను గోత్రము వారు న్యాయాధిపతుల పుస్తకంలో కావచ్చు, అలాగనే ఆ తదుపరి దినవృత్తాంతములో కావచ్చు, ఆ యెహోషువ యొక్క పుస్తకములు, ఈ 3 పుస్తకాలలో షిమియోను గోత్రము వారు దేవుని యొక్క తలంపులో వారు నడవల. ఇందాక ప్రభు ఏమని చెప్పారు? వీరు ఖడ్గము వంటి వారు అన్నారు, చూశారు కదా. అనగా వీరి యొక్క చెడు నడతను, వీరి యొక్క ఉగ్రతను, కోపాన్ని తగ్గించుకొనక ఎన్నో విషయాలలో దేవుణ్ణి మీరి పనిచేశారు. తగ్గించుకొనవలసిన వీరు మీరి పని చేయడం వలన ఆ యొక్క దీవెనను దేవుడు కోల్పోయేలా చేశాడు. దీవెన వచనం లేకుండా చేశాడు. కానీ దేవుని యొక్క ఏర్పాటును బట్టి పరిశుద్ధ వాక్యములో మరొక మాట ఉంది. అందుకే ఎప్పుడైతే ఈ షిమియోను గోత్రము దేవుని నుండి తప్పిపోయిందో, ఈ పరిస్థితిని బహు జాగ్రత్తగా గమనించిన లేవీయులు, ఇందాక ఏమని రాశారు? లేవి షిమియోను ఇద్దరు 2 కత్తులు లాంటి వాళ్ళు అన్నారు. ఒక కత్తి తప్పు చేయటముతో రెండవ కత్తికి ఏం పుట్టింది? దేవుని దృష్టిలో భయం పుట్టింది. భయం పుట్టగానే వీరు దేవుని యొక్క ఆలోచన చప్పున నడవటం ఆరంభించారు. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారండి మన ఇంట్లో. 2 పిల్లలు ఉంటే షిమియోను పెద్దోడు, లేవి చిన్నోడు. చిన్నోడు తప్పు చేసినా పెద్దోడు కొట్టేస్తాం. 2 కలిపి ఆ గొడవకి వెళ్ళారు కాబట్టి చిన్నోడు కొట్టినా ఎవడు కొట్టినా 2 గొడవ పెట్టుకున్నారు. మొదటి దెబ్బలు ఎవరు పడతాయి? పెద్దోడికి. చిత్తగా బాధేస్తాం. వీడిని చూడగానే చిన్నోడికి ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది, గుండెదాడు వచ్చేస్తుంది. వీడిని కొట్టకుండానే నిక్కర తడిపేస్తాడు. కొట్టకుండా ఏం చేస్తాడు? నిక్కర తడిపేస్తాడు. చెడ్డి చల్లగా అయిపోతుంది. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే షిమియోనుకు దేవుడు ఇట్టి స్థితిని కలిగించడాన్ని బట్టి మీరు ఎలా చూసినట్లయితే దీవెనిచ్చే స్థితిలో ఎవరున్నారు? షిమియోను, తర్వాత లేవి గోత్రమే ఉంది కదా. ఎక్కడ? గెరీజీము పర్వతం పైన. రెండవదిగా ఆ పరిస్థితిని బట్టి వెంటనే లేవీయుల యొక్క అంతస్తును వారు సరిదిద్దుకున్నారు కనుక దేవుడు లేవీయులను యాజకత్వంలో ఉంచాడు. కానీ దీవెనలు ఇచ్చే స్థితిలో ఎందుకు ఉంచాడు షిమియోను గోత్రాన్ని అంటే తప్పు చేశారు కాబట్టి ఈ తప్పుకు ప్రాయశ్చిత్తముగా వీరు కత్తుల వంటి వారు కనుక యోధా గోత్రము వారి పక్షమున వీరు నిలబడి న్యాయాధిపతుల గ్రంథములో, దినవృత్తాంతములలో, యెహోషువ నాయకత్వములో యోధా ప్రజలైన వారి యోధా గోత్రాన్ని కత్తుల మాదిరి ఆయుధాలుగా వీరు పనిచేశారట. అందుకే దేవుడు దీవెనలు ఇచ్చే వరసకు ఉంచాడు. లేవీయులైన వారు కూడా యోధా గోత్రానికి సహకరించడాన్ని బట్టి దేవుని ప్రత్యక్ష గుడారము ఎదుట యోధా గోత్రము వారి గుడారము కనబడుతూ ఉంది. రెండవది, ప్రత్యక్ష గుడారము లోపల లేవి గోత్రము కనబడుతుంది. నా మాట అర్థమైందండి? దేవుని మాటలను విని వారి నడతలో వారు ఉన్నారు కనుక యోధా గోత్రము ప్రత్యక్ష గుడారము ఎదుటే గుడారం వేసుకుని ఉన్నాళ్ళు. కానీ లేవీయులు ప్రత్యక్ష గుడారము లోపల ప్రభువు సేవలో ఉన్నారు. ఇద్దరిని ప్రభువు వాడుకున్నాడు. అదే దేవుని వాక్యం, దీవెనిచ్చే అంతస్తు. తర్వాత మనం చూస్తే వీరిని
ప్రభువు వీరికి ఇచ్చిన మరో ప్రత్యేకమైన దీవెన ఏమిటంటే, ప్రకటన గ్రంథములో లెక్కింపబడిన వారి సంఖ్యలో ఈ గోత్రాన్ని కూడా ఉంచటం. గోత్రాన్ని 12,000 మంది చొప్పున దేవుడు ఏం చేశాడంట? పరలోకానికి తీసుకెళ్లిన వారి సంఖ్య చూపించాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. లేవి గోత్రములో 12,000 మంది, ఇస్సాకారు గోత్రములో 12,000 మంది, చాలండి. చూసారా మీరు? షిమియోను గోత్రములో 12,000 మందిని దేవుడు ముద్రించాడు. ఇది మొదటి దీవెన అయితే, రెండవది చాలా ప్రాముఖ్యమైన దీవెన, మనము ఎప్పుడు దర్శించుకునేది, తరించే దీవెన. అదేమిటో తెలుసా? ఏ మనిషికి కూడా దేవుడు ఆయుష్ను పెంచడు, కానీ కొన్ని పనులను బట్టి బ్రతకటమే పెద్ద శిక్ష. తెలుసా? ఈ లోకంలో మన మనుషులు ఈరోజు ఆయుష్కాలం 60కి 70కి పడిపోయేసరికి ఈరోజు మన మనసు ఏమనిపిస్తుంది తెలుసా? దేవా, నేను ఎవరి చేత చాకరీ చేయించుకోకూడదు, ఎవరు నన్ను చీకొట్టకూడదు, ఎవరు నన్ను ఏం చేయకూడదు, ఒక భారంలా చూడకూడదు. నేను బలిష్టంగా పటిష్టంగా నడుస్తూ ఉండగానే ఏమైపోవాలి? నీ చిత్తాన్ని బట్టి నేను నీలోకి వచ్చేయాలి ప్రభువా. నాకంతటి ఈరోజు భోజనం పెట్టామా, నీళ్ళు ఇవ్వమ్మా, బాత్రూమ్కి తీసుకెళ్ళమ్మా, అది సర్దమ్మా, ఇది సర్దమ్మా, ఉతుకమ్మా, ఈ జీవితం నాకు వద్దు ప్రభువా అని మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేసుకుంటున్నాం. అవునా కదా? దేవుడు షిమియోను గోత్రానికి ఇచ్చిన దీవెన కమ్ శాపం ఏంటంటే, పాత నిబంధన ఉన్నంత కాలము కూడా షిమ్యోను ప్రజలైనటువంటి వారు ఆనాడు తన సహోదరి నిమిత్తము చంపిన వారి భారాన్ని మోయాలి. అర్థమైందండి? అంటే ఆనాడు చంపిన వారి పాప భారం అంతా కూడా వీళ్ళు ఏం చేయాలి? మోయాలి. ప్రభువు దాన్ని తీసేయును అన్నాడు. ఈరోజు ఏమంటాం? పాప భారం మెల్ల మోసి బరువు దించి వేసినావు రక్షక నా వందనాలు అని పాడుకుంటాం. కానీ షిమ్యోను వారు చేసిన తప్పు ఏమిటంటే, దేవుని ఆజ్ఞలను లెక్కించక, దేవునికి విధేయులు కాక, వారి ఆజ్ఞ మీరు తప్పు చేశారు, తండ్రిని మీరు తప్పు చేశారు కాబట్టి వారు ఎంతమందిని చంపారో వారి కుటుంబముల యొక్క శాపభారం అంతా కూడా చివరి వరకు, మలాకీ గ్రంథం వరకు వీళ్ళు ఏం చేస్తా ఉండాలా? మోస్తూనే ఉండాలి. అప్పుడు ఏడ్చారట, ఓ తండ్రి తండ్రి నాయనా, మరి మాకు ఈ భారం నుండి విమోచన ఎలాగా, ఈ భారం నుండి మాకు విముక్తి ఎలాగా అంటే, అప్పుడు అన్నారు, మీరే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అయిన నా ప్రియ కుమారునిని మీ యొక్క హస్తములలోనికి తీసుకున్న నాడే మీ పాపము తొలుగుతుంది, మీ శాపము తొలుగుతుంది, మీకు ముక్తి లభిస్తుంది అని ప్రభు చెప్పారు. పరమ భక్తుడు, ఘనుడు, మహా ఏర్పాటునకు తొలి అంతస్తును ప్రతిష్ఠింపజేసిన సిమ్యోను ప్రవక్త షిమియోను గోత్రము. నా మాట అర్థమవుతుందా మీకు? అక్కడ కొత్త పాత నిబంధనలో షిమ్యోను, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సుమయోను ప్రవక్త. అర్థమైందా నా మాట? అక్కడ షిమ్యోను, ఇక్కడ ఎవరో సుమయోను. అందుకే అతడు ఒక మంచి మాట అంటాడు ప్రభువుని ఎత్తుకొని, నాథా, నీవు నీ జనులైన వారికి నువ్వు కనపరచిన రక్షణ నేను కన్నులారా చూసేశా. ఓయ్, ఎక్కడ నిర్గమాకాండం, ఎక్కడ లోకాసు వార్త. వాక్యం చూద్దాం. లోకాసు వార్త 2:25 చదువమ్మా. ఎంత మంచి మాటలు! ఈ మాటలు చెప్తూ ఉంటే తల్లి అయిన మరియకు, యోసేపుకు, అక్కడ ఉన్న ప్రజలకు, మనుషులకు ఏం మాట్లాడుతున్న అర్థం కావట్లా. సిమియోను మాట్లాడే మాటలు చూసి, యెరూషలేమునందు ఒక మనుష్యుడు ఉండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడును అయి ఉండి. చూసారా? ఏ చేతులతో ఒక వంశమును, ఒక గ్రామాన్ని, ఒక మొత్తం పురుషులందరినీ చంపేశారు వీళ్ళు. తన చెల్లికి చేసినటువంటి దౌష్టుపు క్రియను బట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ చంపేశారు, నమ్మించి చంపేశారు.
అప్పటి నుండి దేవుడు వేసిన శిక్షకు ప్రతిగా ఇశ్రాయేలీల రక్షణ కోసం ఇక్కడ ఏం చేస్తున్నాడంట? కనిపెట్టుకుంటూ ఉంటున్నాడు. తప్పిదములను గురించి ప్రభు ఎదుట అయ్యా క్షమించు, అయ్యా క్షమించు, అయ్యా క్షమించని ప్రభువుని వేడుకుంటున్నాడు. అతని చేతిలోనికి ప్రభువు యొక్క పసిబాలుడు యొక్క ప్రభు దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, పశువుల తొట్టెను దాటిన ప్రభువు తల్లి ఒడిని దాటిన తరువాత మొట్టమొదట చేర్చబడినది ఎవరి చేతిలో కనగా సిమియోను చేతిలోనికి. దేవుడు ఎంత అద్భుతం చూసారా? ఎంత పాపమైనను చెంత చేర్చి కాయును చింతలెల్ల వీడి క్రీస్తు చెంత చేరుమా అని రాశారు. మహానుభావుడు నిజంగా మా నాన్నమ్మ గారు తమ్ముడు కాకి యేసుదాస్ గారు ఆ చరణాన్ని ఇప్పటి వరకు కూడా మేము జ్ఞాపకం చేసుకున్న నాడు, ఎంత కాలమునందున్న పాపమైనా ఎంత పెద్ద పాపమైనా యేసు చెంత చేరితే ఆ పాపమంతా కూడా క్రీస్తు ఏం చేస్తాడంట? తీసివేసేస్తాడట. ఆనాడు ప్రభువుని ఎత్తుకొని నాథా, ఎందుకంటే ఈ రోజు నన్ను రక్షించే నా ప్రాణనాథుడవు నువ్వే, నీవు నా ఎదుట కనపరచిన ఈ రక్షణ చూసావు, అప్పటి నుండి ఇప్పటి వరకు నేనేం చేస్తున్నాను? కళ్ళారా చూస్తూనే ఉన్నా. దేవుడు వింటాడో వినడో సిమియోను పెట్టిన మొర ద్వారా అని అర్థమైపోతుంది. చూసారన్నమాట. అప్పుడు యెహోవా వినును అని ఆ తల్లి పెట్టింది. విన్నాడు కాబట్టి ప్రతి విషయము కూడా దేవుని లెక్కలోకి వెళ్ళిపోయింది. అందుకే మాటలు జాగ్రత్త, మాటలాడేటప్పుడు జాగ్రత్త. దేవుడు వెక్కిరింపబడని దేవుడు. దేవుడు ఎవరండి? వెక్కిరింపబడడు. అన్యాయము చేయువారులారా, అక్రమము చేయువారులారా, లోక హేయములో తిరుగుచున్న వారులారా, దేవుడు చూడడులే, దేవుడు వినడులే, దేవుడు లేడులే అనుకుంటాం. లేడు 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 అన్న మనిషి ఎదురుకు రేడు దేవుడు వస్తే అప్పుడు నువ్వేం చెయ్యాలా? ఏం చెయ్యాలా? నేడే దేవుని పాదములను మీద పడి అంగళారుస్తూ ఏడవాలా. ఏడవాలా. ఆ దినమున మాట్లాడటానికి మాటలు ఉండవు, చెప్పుకోవటానికి చాలని కన్నీళ్ళంట. దేవుని చూడగానే కన్నీళ్ళు ఎవరిది? అందుకే ఏడవాలన్నా దేవుడు రాకముందే ఏడవాలి, చెప్పాలన్నా దేవుడు రాకముందే చెప్పాలి, ఒప్పుకోవాలన్నా దేవుడు రాకముందే ఒప్పుకోవాలి. దేవుడు వచ్చాక ఒప్పుకోవడాలు, ఏడవడాలు, మొరలు పెట్టుకోవడాలు ఉండవు. ముగింపే. ఎప్పుడు ఈ మాటలు చెప్తున్నాడో సిమియోను ఆశ్చర్యపోతాం. తల్లి అయిన మరియా, యోసేపు, పురజనులు ఆశ్చర్యపోతున్నారు. నాయనా, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు ఈ మనుషులందరికీ కొత్తగా ఉన్నట్టుండొచ్చు, కానీ నీవు సమస్తమును ఎరిగిన వాడవు, అన్నీ గ్రహించని వాడవు, నీ కార్యములు ఘనమైనవి, గొప్పవి అని రాకడ కాలములో జరగబో అద్భుత సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువును ఎత్తుకోగలిగాడంట. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే బైబిల్ విషయం వారులారా, తస్మాత్ జాగ్రత్త. దేవుని విషయములో మరింత జాగ్రత్త. దేవజనుడు దేవదాసయ్య గారు గుంటూరుకు ఎందుకు చేరారో తెలుసా? ఎందుకు చేరారో తెలుసా? ప్రభువు చెయ్యి పట్టుకుని ఆ స్థలానికి తీసుకుని వెళ్ళిపోయారు. ప్రభువు నేను ఇష్టపడిన స్థలము, నా కోవెల, నా విశ్వాస జనము, నా యొద్దకు చేరినను ఆరాధించు స్థలము గుంటూరు పట్టణమే. ఈ లోకములో దేనిని వెదకినా వెదకకపోయినా బైబిల్ మిషనమును అందుకున్న ప్రతి ఒక్కరూ కాకాని స్వస్తిశాలను వెతుక్కుని వచ్చేస్తారంట. పాటలో ఉందా లేదా? ప్రతి సోమవారము ప్రభు క్రీస్తు బోధలకు ప్రతి వారు గుంటూరు బయట కాకానిలో స్వస్తిశాలను వెదకి వెళ్ళండి. స్వస్తిశాలను చూచి మీరందరూ ఏం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు? కాకాంతో బయట కనబడ తెలుసా మీకు? నాకు తెలుసు కదా. కాకాంతో రోడ్డు మీద ఉంటుందా? రోడ్డు మీద ఉంటుందా అండి? మొత్తము చెట్లే. ఆ బయట బిల్డింగ్ కూడా కాలేజ్ బిల్డింగ్ లా ఉంటది కదమ్మా. కాలేజ్ బిల్డింగ్ లా ఉంటది. ఎవరు చూసినా కూడా ఇది చర్చ్ అని అనుకోరు, అదిదో కాలేజ్ అనుకుంటారు. మొత్తం చెట్లే, లోపలికి వెళ్ళేంత వరకు చెట్లే. ఒక చిన్న రహదారి. ఆ కాకాంతో బస్సులు ఎక్కే ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తారు, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా, అయ్యా తోట దగ్గర ఆపండి, తోట దగ్గర ఆపండి, తోట దగ్గర ఆపండి, ఇలా ఆపండి 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 అని చెప్పక, గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంట? కాకాంతోటకే బస్సు వేసేస్తున్నారు.
తోట 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 అంటారు ప్రతి ఒక్కళ్ళు. కదమ్మా, ఫాస్ట్ ప్యాసింజర్ నిండా కాకాల తోట మనుషులమే. ఎవరైనాను అమ్మ కొంచెం సీటీ అమ్మా అని అన్నాం అనుకోండి, అవి లేదండి కుదరదు అమ్మ మేము తోటకి వెళ్తున్నాం అంటే, అబ్బో మీరేంటి మేము కూడా తోటకే వెళ్తున్నాం. అమ్మ మేము ఇక్కడ ఎక్కామంటేనో మీరు ఎక్కడే ఎక్కారు, మేము ఎక్కడో కాకినాడ కాడ ఎక్కాం, అక్కడి నుంచి నిలబడి 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 సీటు తిరుగుతూ ప్రొద్దుతున్నాం. అంటే దేవుని విషయములో, దేవుని ఏర్పాటులోనికి వెళ్ళటానికి దేనినైనా త్యజించేలా, ఎదిరించేలా, కష్టాన్నైనా భారాన్నైనా కూడా ఈ లోకములో దేవుని దాటిన తరువాతే అని భావిస్తూ విశ్వాసులు పరుగులిడుతూ వచ్చేస్తున్నారు. దేవుని సంఘమైన వారలారా, క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు పునాదిగా ఉన్న వారిది సిమియోను గోత్రం. సిమియోను గోత్రం ఏమిటండి? వారది పరిశుద్ధుడు నజరేయుడు బాలుడై ఉన్న బెత్లెహేము బాలుడై ఉన్న క్రీస్తును ఆలయములో ఎత్తుకొన్న పరిశుద్ధుడి సిమియోను ప్రవక్త. మరి ఎంత భాగ్యం ఎవరికైనా ఉంటుందా? జీవిత కాలము అనుభవించిన ఏ బాధ అయితే ఉందో ప్రభువుని ఎత్తుకోగానే వచ్చిపోయాడు మొత్తం. అది ఆయన స్పర్శలో ఉన్నది. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, మేలుకో నరుడా. ప్రభువును మనం చూడటం కాదు, ప్రభువే మనం చూడడానికి వచ్చాడు. ఆ రోజు సిమియోను ప్రవక్త ప్రభువును చూడలా, ప్రభువే సిమియోను ప్రవక్త. అందుకే నాదా నువ్వు కనపరిచిన రక్షణ నేను కన్నులారా చూశాను అన్నాడు. అందుకే వాక్యం వినేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి, బొబ్బోకూడదు. వాక్యం వినేటప్పుడు ఏం చేయకూడదండి? బొబ్బోకూడదు. ఫలానా దినమున చెప్పిన విషయాలు మరిచిపోతే నీ రాకడలో భాగాన్ని నువ్వు కోల్పోయినట్టే, ఒక అంతస్తును మనం కోల్పోయినట్లే. ఇది ఏమి కథల పుస్తకమో, చందమామ కథల పుస్తకమో కాదు. చందమామలు కూడా తరించి చూచే దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం. చందమామ కథ పడితే నిద్ర వస్తుందేమో కానీ ఆ చందమామలు కూడా నిత్యము దేవుని యొక్క కథలు వింటూనే ఉంటాయంట. అందుకే మెలకువగా ఉండండి ప్రియులారా, మీ మీద కీడు. చందమామ కథలు వింటే బొబ్బు ఉంటాం, దేవుని కథలు వింటే మెలకుగా ఉంటాం, పరలోకపు మెలకుగా ఉంటాం. అందువలన దేవుని వాక్యమును బట్టి యెహోవా మన మొరను వినును అనే పదమును బట్టి సిమియోను జనుల రక్షణ కొరకు కనిపెట్టినట్లుగా మోషే న్యాయ విధులను కనిపెట్టుకున్న దేవుడు మనలను కూడా రాకడ పర్యాంతము కనిపెట్టుకుని మన మొరలను విజ్ఞాపనలను తస్మాత్ జాగ్రత్తగా ప్రార్థించే ప్రార్థనలు దేవుడు విని ఆలకించి మనకు మేలును దయచేసి దీవించును గాక. ఆమేన్.